హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే గూండాయి రౌడీయిజం సెటిల్మెంట్లు కూడా భూదందాలు పెరిగిపోతున్నాయన్నారు. సస్యశ్యామలంగా అభివృద్ధి బాటలో నడవాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయండి, గెలిపించాలని అంటున్న బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి రావు పద్మతో మా వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే ప్రచార జోరు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థి హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ కూడా మొత్తానికైతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంటింటికి గడప గడప కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే రావు పద్మ కూడా ప్రజా ఆదరణ ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చెప్పక మొత్తానికైతే మీరు పశ్చిమ నియోజకవర్గంలో పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా తిరుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎలాంటి సమస్యలను గుర్తించారు, మీరు ప్రచారం చేస్తున్న కొద్దీ మీకు ఆటంకాలు ఏ విధంగా వస్తున్నాయి? ఈ రోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ కు ప్రతి రోజు కూడా ఇంటింటికి బీజేపీ కార్యక్రమం. ఈ రోజు ప్రచారంలో భాగంగా 47వ డివిజన్ లో కాజీపేట ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లిన క్రమంలో మాకు చాలా సమస్యలు ఎదురైనాయి. ఇవాళ రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ సమస్య. అదే విధంగా పేదవాళ్ళు కొంతమంది మాకు రేషన్ కార్డు లేదు, మాకు పెన్షన్ లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇట్లాంటి సమస్యలు చాలా వరకు చెప్పడం జరిగింది. మేము ఒక్కటే మాట చెప్పినాం, ఇవాళ భారతీయ జనతా పార్టీ మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నాం. మేము ఇప్పటికే స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ ఇట్లా ఈ పథకాలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం. మొన్ననే నరేంద్ర మోడీ గారిని కాజీపేట ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చినాం, 4000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే మేము గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడి పనిచేస్తున్నాం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే 3 సార్లు అవకాశం ఇచ్చిండు. గెలిచిన ఎమ్మెల్యే ఎన్ని హామీలు ఇచ్చిండు? ఒక బస్ స్టాండ్ ఇస్తానన్నాడు, డిగ్రీ కాలేజ్ వస్తుంది అన్నాడు, ఇవాళ హాస్పిటల్ ఇస్తా అన్నాడు. ఇలా ఎక్కడేసిన గొంగలు అక్కడే. కాజీపేట వెనుకబడిన ప్రాంతంగా, ఒక అభివృద్ధి లేని ప్రాంతంగా ఇలా కాజీపేట అంటే ఒక చిన్న చూపు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినా అట్లనే చూసింది, టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లనే చూసింది. ఈ 2 పార్టీలు కూడా దొందు లాగానే ప్రవర్తిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఇలా అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు నీరాజన అక్కలు గాని, చెల్లెలు గాని, అన్నలు గాని, తమ్ములు గాని, అమ్మ ఒక మహిళకు అవకాశం భారతీయ జనతా పార్టీ. నువ్వు జిల్లా అధ్యక్షురాలుగా మంచిగా పనిచేసినవట కదా, ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇస్తాం, మంచిగా చేయండి, మాకు అభివృద్ధి చేయమని ప్రజలందరూ కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే మొత్తానికి అభ్యర్థులు అయితే సంక్షేమ పథకాలు ప్రజలలోకి పోయినాయి, బీజేపీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో మీరు ఎట్లా స్వీకరిస్తారు ఆ వాక్యాలు? అసలు ఏదైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితేనే అబద్ధాలు. ఏమంటారు, సొమ్ము ఒక్కండి సోకొక్కండి అంటారు, చూసిండ్రా? సొమ్ము బీజేపీ ఇస్తుంది, కేంద్రము మా ప్రధానమంత్రి నరేంద్ర, సోకు మాత్రం వీళ్ళు బొమ్మలు పెట్టుకొని, కేసీఆర్ బొమ్మలు పెట్టుకొని చేస్తున్నారు. ఇలా రేషన్ బియ్యం ఎవరు ఇస్తా ఉన్నారు? ఇలా పెన్షన్ దాంట్లో మాది ఉన్నది. అదే విధంగా ఇలా టాయిలెట్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇలా రోడ్ల అభివృద్ధి కానీ, జంక్షన్ల అభివృద్ధి కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, భద్రకాళి బండ్ కానీ, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కానీ, ఇట్లా చెప్పుకుంటూ 1900 crores తో హైవే నేషనల్ హైవే. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్కి పోతే 1.5 గంటల లోపల హైదరాబాద్కి పోతున్నాం. ఇవన్నీ మేము అభివృద్ధి చేసినాము. నువ్వేం అభివృద్ధి చేసినావు ఒక్కసారి వచ్చి చూపెట్టి, అబద్ధాలు ఆడకు. ఇలా రోడ్డు మీద వచ్చి నిలబడదాం, నువ్వేం చేసినావో నేనేం చేసినావో చెప్తా. ఇలా మేము చేసింది అనేది పేపర్లలో నెంబర్స్తో సహా నేను ఇస్తా. నువ్వు అభివృద్ధి చేసింది చెప్పు, ప్రజల ముందుకు రా, ప్రజల వద్దకు వచ్చి కలువు, ప్రజల ముందర మాట్లాడు, రోడ్డు మీదకి రా, చౌరస్తాకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. అబద్ధాల మాటలకి ఇప్పటికైనా కట్టుపెట్టు. ఇవాళ హన్మకొండ సిటీలో ఏం జరిగిందంటే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేదు, ఏది కూడా హామీలు ఇచ్చినవి కూడా లేదు. కానీ ఇవాళ హన్మకొండ సిటీ ఒక మాఫియా, ఒక భూ కబ్జా, ఇలా రౌడీయిజం, గూండాయిజం, ఒక లిక్కర్ మాఫియా, ఒక డ్రగ్స్ మాఫియా. ఇలా ఎక్కడ చూసినా ఏ గల్లీకి ఒక వీధికి ఒక రౌడీ, వీధికి ఒక గూండాయిజం. ఇది అభివృద్ధి జరిగిందంటే ఇది. వర్షాలు వస్తే నీళ్ళకు అంటే అన్ని కుంటలు, చెరువులు, నాలాలు కబ్జాలైనాయి. అన్ని కబ్జాలు చేసింది ఎవరు? ఆ చెరువుల సంగతి ఏందో చెప్పు, నేను చెరువుల పేర్లు తీస్తా. ఆ చెరువులన్నీ ఎవ్వి మరి ఎక్కడ పోయినాయి? ఆ చెరువుల సంగతి చెప్పు. ఇలా చెరువులు లేక రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి ఇళ్లకు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇలా హనుమకొండ నగరాన్ని నట్టేట ముంచిన చరిత్ర ఇలా వినయ భాస్కర్ది. ఇలా ప్రజలందరూ కూడా అగమ్య గోచరంగా వర్షాలు వస్తే ఏమవుతుందో ఏం పోతుందో అని భయపడతారు. దానికి 2020లో వరదలు వచ్చినప్పుడు పట్టించుకోలే, మళ్ళీ ఒక్కసారి వచ్చినా పట్టించుకో. మరి దానికోసం ఏం జరుగుతున్నదని ఆలోచన లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధాల కోరు, ఒక డ్రగ్స్ మాఫియా,
ఒక భూ మాఫియా, ఒక అన్ని మాఫియాలు చేసేది ఇలా వీధికో రౌడీ, వీధికో గల్లీ రౌడీ తయారైపోయి ఇలా బిజినెస్లు చేసుకునేటోళ్ళని సతాయించడం, బిల్డర్స్ని సతాయించడం, ఇలా ఏ ఒక్క వ్యాపారం చేసుకునేటోళ్ళని కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండనీయకుండా అభివృద్ధి లేదు. వాళ్ళని గోసకానికి చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలోను కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా రావు పద్మ మాత్రము ఆ ప్రజలతో ఉంటా, ప్రజలకు సమస్యలు తీర్చేందుకు కూడా నేను మీ ఆడబిడ్డగా కూడా పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, కమలపు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాను, వరంగల్.